నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉండే డైట్ ప్లాన్ గురించి మాట్లాడబోతున్నాం. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల శరీరంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. కిడ్నీ చెడిపోతుంది. కిడ్నీ చెడిపోవడం వల్ల శరీరంలో టన్నుల యూరియా వంటి వ్యర్థ పదార్థాలు చేరుతున్నాయి. మనం రోగి యొక్క ఆహారాన్ని మార్చి దానిలో మెరుగుదల తీసుకురాగలిగితే రోగి శరీరంలో వ్యర్థ పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది మరియు వ్యర్థ పదార్థాలు తక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు అవి రక్తంలో తక్కువగా చేరతాయి. రిపోర్టులు మారుతున్నాయి. కిడ్నీకి కూడా విశ్రాంతి లభించింది. కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడుతోంది. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఏమి తినాలి, ఎలా తినాలి, దాని పరిస్థితిలో మెరుగుదల కోసం దీనిని మనం చర్చించబోతున్నాం. ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు నేను కోరుకుంటున్నాను మీరు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కేఎఫ్టీ రిపోర్ట్ చదివి ఉండాలి. ఈ వీడియోను పాజ్ చేసి మీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కేఎఫ్టీ రిపోర్ట్ తీసుకురండి. మీ రిపోర్ట్ తీసుకువచ్చారని ఆశిస్తున్నాను. ఇప్పుడు 11 పాయింట్లతో ప్రారంభిద్దాం. అగ్రభాగంలో మొదటగా పెద్ద పెద్ద విషయాలు రాసి ఉంటాయి మరియు వాటిని చూసి మీరు భయపడే విషయం క్రియేటినిన్. సరే, క్రియేటినిన్ గురించి మనం చర్చించబోతున్నాం. క్రియేటినిన్ అనేది ప్రోటీన్. మనం తినే ప్రోటీన్ మన మసిల్స్లోకి వెళ్తే అది క్రియేటినిన్గా మారుతుంది. దాని నుండి తయారయ్యే బేస్ మెటీరియల్ను నియంత్రించాలి. అయితే మీరు మొదటగా ఏమి చేస్తారు? ఆహారంలో ప్రోటీన్ పరిమాణాన్ని నియంత్రిస్తారు. ఇప్పుడు మీ రిపోర్ట్లో మరో విషయం ఉంటుంది. అది టోటల్ ప్రోటీన్. కొందరిలో ఉంటుంది, కొందరిలో ఏమీ ఉండదు. ఎవరికి ఉంటే అది చాలా మంచి విషయం. టోటల్ ప్రోటీన్ చూడండి, అది సాధారణ విలువలో ఉందా అని. ఎవరి రిపోర్ట్లలో టోటల్ ప్రోటీన్ సాధారణ విలువలో ఉంటే వారి శరీరానికి ప్రోటీన్ అవసరం లేదు. ఆ పేషెంట్లు తమను తాము ప్రోటీన్ ఫ్రీ డైట్లో ఉంచుకోవచ్చు. అంటే మేము పాలు ఆపేస్తాము, మేము పప్పులు ఆపేస్తాము, మేము నాన్ వెజ్ ఆపేస్తాము, మేము ఏ విధమైన ప్రోటీన్ తీసుకోము. మీ మనసులో ప్రశ్న ఉంటుంది, ప్రోటీన్ తినకపోతే శరీరం ఎలా? దీని సమాధానం నేను కొంచెం సమయం తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఎవరి రిపోర్ట్లో ప్రోటీన్ పరిమాణం తక్కువగా వస్తుందో వారు తమ డైట్లో ప్రోటీన్ను ఆపకూడదు. మీరు ఏ ప్రోటీన్ తినాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ముఖ్యమవుతుంది. మీరు తేలికైన ప్రోటీన్ తీసుకోవాలి. అంటే వెజిటేరియన్ ప్రోటీన్, మా పప్పులు వంటి వాటిని మీరు తీసుకోవచ్చు. కానీ మేము నాన్ వెజ్, చికెన్, మటన్ పూర్తిగా ఆపుతాము. దీనిని ప్రారంభించడం గురించి, తినడం గురించి మీరు ఆలోచించకూడదు. ఇప్పుడు మీ మనసులో కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. మన శరీరంలో బలహీనత వస్తుందా అని. కాదు, జైనులు నాన్ వెజ్ను తాకరు కూడా. వారి శరీరంలో ఏ రకమైన లోపం ఉండదు ఈ పప్పులను తింటూ. కాబట్టి మీరు ఈ పప్పులను తింటే మీ శరీరంలో కూడా ఏ రకమైన లోపం రాదు. ఇది నిరూపించబడింది. కాబట్టి టెన్షన్ తీసుకోవద్దు. ఇప్పుడు మనం ముందుగా చెప్పినట్లుగా క్రియాటినిన్ను నియంత్రించడానికి ప్రోటీన్ తీసుకోవడం పూర్తిగా ఆపేస్తే మన శరీరంలో సమస్య వస్తుందా లేదా చూస్తే ఎక్కువ మంది రోగుల్లో సమస్య రాదు. దీనికి కారణం ఏమిటంటే మనం ఆహారంలో మంచి పరిమాణంలో కార్బోహైడ్రేట్లు తీసుకుంటున్నాము. రొట్టె కూడా తింటున్నాము, బియ్యం కూడా తింటున్నాము. ఇది మన డయాబెటిస్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మనం ఆహారం మంచి పరిమాణంలో తీసుకుంటున్నప్పుడు, కార్బోహైడ్రేట్లు తీసుకుంటున్నప్పుడు శరీరం వాటిని స్వయంగా ప్రోటీన్గా మార్చుకుంటుంది. శరీరానికి అవసరమైన అవసరాన్ని బట్టి నాకు 10 యూనిట్ల ప్రోటీన్ అవసరం ఉంటే శరీరం 10 యూనిట్లు తయారు చేసుకుంటుంది. సరే, కానీ అది అదనంగా సృష్టించదు. అది 20 యూనిట్లు మాత్రమే తయారు చేస్తుంది. మనం ప్రోటీన్ తింటే ప్రోటీన్ బలవంతంగా మన శరీరంలోకి వెళ్తుంది. అందుకే ప్రోటీన్ ఫ్రీ డైట్‌లోకి వెళ్ళే రోగులు, ఎందుకంటే వారు పెద్దవారు అయిపోయారు, వారి శరీరంలో ఎలాంటి సమస్య రాదు. కానీ అదే సమయంలో ఒక చిన్న పిల్లవాడు ఉంటే అతని డైట్‌ను ప్రోటీన్ ఫ్రీ చేయకూడదు. ఇది కేవలం 18 సంవత్సరాల పైబడిన పూర్తిగా పెద్దవారైన వారి కోసం మాత్రమే. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఎంతమంది పిల్లలు ఉన్నా, ఎంతమంది రోగులు ఉన్నా వారిని ప్రోటీన్ ఫ్రీ డైట్‌లోకి వెళ్ళనివ్వకూడదు. ఎందుకంటే వారి వృద్ధి జరుగుతోంది, శరీరం పెరుగుతోంది, టిష్యూ తయారవుతోంది, అన్నీ తయారవుతున్నాయి. కాబట్టి ప్రోటీన్ అందకపోతే మన వృద్ధి మందగిస్తుంది. అందువల్ల 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ప్రోటీన్ తినాల్సిందే. పప్పుల ద్వారా తినాలి. ఆ వయస్సు పైబడిన రోగులకు రిపోర్ట్ ప్రకారం తినాలా లేదా అనేది చూసి నిర్ణయించవచ్చు. కాబట్టి మనం దాన్ని నిర్వహించవచ్చు. మీ కాగితం మీద మీరు పప్పులు తినాలా
లేదా తినకూడదా అని రాసుకోండి. పూర్తిగా ఆపివేయండి. ఈ కాగితం మీద మీరు రాసుకోండి. ఇప్పుడు యూరియా గురించి మాట్లాడుకుందాం. యూరియా ఏమిటి? ఎక్కడ తయారవుతుంది? మరియు దాన్ని ఎలా నియంత్రించాలో కూడా మనం తెలుసుకుందాం. యూరియా మీ కాలేయం తయారు చేస్తుంది. మనం ఆహారం తినేటప్పుడు ఆహారాన్ని బ్రేక్ చేసే పని ఎవరిది? మనం ఆహారం తిన్నాం. బాగా తిన్నాం. మొత్తం నెయ్యి లేదా పూరీలు తిన్నాం. భటూరా తిన్నాం. అందులో కాలేయానికి ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. లేదా మనం రొట్టె, అన్నం తిన్నప్పుడు అందులో కాలేయానికి ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఆలోచించండి. భటూరా, పూరీలు ఎక్కువ తింటారు. కాబట్టి అతను మనకు ఎక్కువ పని చేస్తాడు. మరియు అతను ఎక్కువ పని చేస్తాడు. అప్పుడు ఎక్కువ యూరియా తయారవుతుంది. అందువల్ల జీర్ణించడానికి కష్టమైన ఏదైనా వస్తువును మనం శరీరంలోకి పెట్టలేదు. అందువల్ల మొదటి వస్తువు తీసుకోవాల్సింది ఫ్రైడ్ ఫుడ్, ఎందుకంటే జీర్ణించడానికి కష్టం. రెండవ వస్తువు మీరు తీసివేయాల్సింది అది మీ ప్రోటీన్. ప్రోటీన్ ఇప్పటికే తీసివేశారు. మళ్ళీ చర్చించబోము. ఏదైనా వస్తువు జీర్ణించడానికి కష్టమైతే అది లివర్ కోసం పని తీసుకువస్తుంది. అది తినడం వల్ల యూరియా పెరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆహారంలో ఉంది. మన రొట్టె అయిపోయింది. పొడి పరాటా అయిపోయింది. పరాటా అని చెప్పకూడదు. రొట్టె అని చెప్పాలి. మీరు స్టఫ్ రొట్టె తింటే అందులో మీ యూరియా చాలా తక్కువగా తయారవుతుంది. మీ శరీరం చాలా మంచి విధంగా జీవిస్తుంది. డయాబెటిక్ ఉన్న రోగులు బియ్యం తినకూడదు. డయాబెటిక్ లేని రోగులు బియ్యం కూడా తీసుకోవచ్చు. కానీ దానికి తోడు ఒక రొట్టె తీసుకోవడం తెలివిగా ఉంటుంది. మీరు ఆహారంలో ఇంత మార్పు చేస్తే యూరియా అదనంగా తయారవడం ఆగిపోతుంది. యూరియా తాయనంగా శరీరానికి లక్షణాలు కనిపించవు. శరీరం చాలా మంచి విధంగా జీవిస్తుంది. ఇప్పుడు మూడవ ముఖ్యమైన విషయానికి వెళ్దాం. దాని గురించి మీ అందరికీ చాలా తక్కువగా తెలుసు. అది మీ రిపోర్ట్‌లో పొటాషియం తక్కువగా ఉంటే అది మీ కండరాలకు శక్తిని ఇస్తుంది, బలం ఇస్తుంది. ప్రోటీన్ పరిమాణం అవసరానికి మించి పెరిగితే అది మీ కండరాలకు అలసటను కలిగిస్తుంది. ఇప్పుడు మీ గుండె కూడా కండరాలతో తయారవుతుంది. పొటాషియం స్థాయిలు పెరిగితే దానిపై చెడు ప్రభావం మరియు గుండె ఆగిపోవడానికి, కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీ కిడ్నీ స్థాయి సాధారణంగా ఉన్నా కూడా పొటాషియం మీ సాధారణ స్థాయిని దాటుతోంది. అటువంటి సందర్భాల్లో కిడ్నీ విఫలమవకపోయినా డయాలిసిస్ చేయాల్సి వస్తుంది. కారణం ఏమిటంటే పొటాషియం తీసివేయాలి. లేకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు పొటాషియం శరీరంలో తయారవదు. క్రియాటినిన్, యూరియా శరీరంలో తయారవుతున్నట్లుగా ఈ పొటాషియం శరీరంలో అసలు తయారవదు. ఇది కేవలం ఒకే ఒక వస్తువుతో వస్తుంది. అది మన ఆహారం. ఇప్పుడు ఆహారంలో మనం ఏమి చేయాలి? పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని నియంత్రించాలి. పొటాషియం ప్రతి ఆహార పదార్థంలో ఉంది. మీరు ఏదైనా పండు తినండి, కూరగాయలు తినండి, రొట్టె తినండి, బియ్యం తినండి, ఏదైనా తింటే పొటాషియం అందులో ఉంటుంది. కాబట్టి పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని మనం ఆహారం నుండి దూరంగా ఉంచాలి. అయితే మీ కాగితం తీసుకోండి మరియు ప్రారంభించండి. కూరగాయల కేటగిరీలో భూమి కింద పెరుగుతున్న బ్రౌన్ రంగు కూరగాయలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నేను ఉదాహరణ ఇస్తాను. ఆలు, శకరకంద, అరబీ, జిమికంద, కమలకరి వంటి వాటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఆహారం నుండి తొలగించాలి. అలాగే ప్రతి ఆకుకూరలు ఇవి చలికాలంలో చాలా బాగా వస్తాయి. ప్రస్తుతం చలికాలంలో వస్తున్నాయి. మెంతి, పాలకూర, బతువ, చౌలాయి వంటి వాటిని సాగుగా తయారు చేయకూడదు. అంటే నేను మెంతి రోటీని పిండిలో కలిపి తినాలనుకుంటే తినవచ్చు. నేను పాలకూర రోటీ తినాలనుకుంటే తినవచ్చు. కానీ నేను దానిని కుక్కర్‌లో వేసి ఉడికించి సాగుగా తయారు చేయలేను. ఈ విషయాన్ని గమనించండి. మీరు మరే ఇతర ఆకుకూరలు ఉదాహరణకు మెంతి, చౌలాయి తినాలనుకుంటే దానితో పాటు ఇతర కూరగాయలు కలిపి ఉదాహరణకు గోబీ లేదా మీ క్యారెట్, మటర్ వంటి వాటిని మిక్స్ వెజిటబుల్‌లా తయారు చేయవచ్చు. కానీ కేవలం జూలైలో ఉన్న కూరగాయలు తినకండి. ఇంత చేయగలిగితే పొటాషియం పరిమాణాన్ని మీరు చాలా నియంత్రించగలరు. కూరగాయల విషయంలో ఇంత మాత్రమే నియంత్రణ అవసరం. ఇప్పుడు పండ్ల గురించి చూద్దాం. ఏ పండ్లు తినాలి? ఏవి తినకూడదు? పొటాషియం ఎక్కువగా ఉన్న పండ్లకు
ఒక చిన్న జాబితా ఉంది. దాన్ని మీరు నోట్ చేసుకుంటే మీకు చాలా మంచిది. మొదట అత్యంత ప్రమాదకరమైన పండుతో ప్రారంభిద్దాం. అది అరటిపండు. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని తినకూడదు. రెండవది మనం ఎక్కువగా తినే మృదువైన పండు. యూట్యూబ్‌లో చాలా ప్రచారం చేయబడినది మరియు ప్రమాదకరమైనది. దాన్ని తినకూడదు అని మీరు గుర్తుంచుకోవాలి. మూడవది శక్తి పొందడానికి మనం డ్రై ఫ్రూట్స్ తింటాము. కిడ్నీ సమస్య ఉన్నవారు శక్తి కోసం డ్రై ఫ్రూట్స్ తినకూడదు. ఎలాంటి ధరలోనైనా అది కాజు, బాదం, కిస్మిస్, మునక్క ఏదైనా డ్రై ఫ్రూట్ చూపించబడుతున్నా, ఎలాంటి పరిమాణంలో చూపించబడుతున్నా ఇది రక్తాన్ని పెంచుతుంది. ఇది శక్తిని ఇస్తుంది. ప్రోటీన్‌తో ఇస్తుంది. కాబట్టి మీరే ప్రయోగం చేయకండి. శక్తి పొందడానికి ప్రయత్నంలో ప్రాణం పోతుంది. కాబట్టి పేరెంట్ చేసే డ్రై ఫ్రూట్స్ మీకు పూర్తిగా నిషేధించబడతాయి. ఎందుకు నిషేధిస్తారో నేను కూడా మీకు చెప్పగలను. కిస్మిస్, ద్రాక్ష. ద్రాక్ష ఎంత తింటారు? ఇప్పుడు అంతే పరిమాణంలో కిస్మిస్ తీసుకోండి. టీ ఉంటే ద్రాక్ష ఎక్కువ, గింజలు ఎక్కువగా ఉంటాయి. కిస్మిస్‌లో ఉన్నవి కిస్మిస్‌గా మారినప్పుడు అందులో నీరు పోయింది. పొటాషియం ఉన్నది కాన్సంట్రేట్ అయింది. ముందు నీటి కారణంగా డైల్యూట్ అయింది. అది కాన్సంట్రేట్ అయింది. కాన్సంట్రేట్ కావడం వల్ల చిన్న పరిమాణంలో కూడా పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా అన్ని డ్రై ఫ్రూట్స్ కిడ్నీ రోగులకు నిషేధించబడతాయి. ఇలాగే మరో విషయం ఉంది. అది చలికాలంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పంజాబీలకు కొన్ని బలహీనతలు ఉంటాయి. చలికాలంలో గాజర్ హల్వా, మొక్కజొన్న రొట్టె, సర్సాన్ కూర, బెల్లం తినకూడదు. ఎందుకంటే దాంతో ప్రోటీన్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో నేను మీకు చెబుతాను. రెండవ విషయం నేను ఏమి చెప్పాను? మేము మీకు సర్సాన్ కూర ఎందుకు నిషేధించాము? మీకు చాలా మంచి విధంగా ముందే తెలుసు. మూడవ విషయం మేము చెప్పాము గాజర్ హల్వా. గాజర్ హల్వా తినవచ్చు. ఖోవా గురించి జాగ్రత్తగా ఉండి దీన్ని మేము భవిష్యత్తులో ఎప్పుడో వీడియోలో చర్చిస్తాము. కానీ బెల్లం అనేది చెరకు నుండి తయారవుతుంది. తీసుకుంటారు. చెరకు రసం తయారు చేసి దాన్ని ఉడికించి బెల్లం తయారు చేస్తారు. అంటే చాలా చెరుకులో ఉండే పొటాషియం బెల్లంలో కేంద్రీకృతమవుతుంది. అందుకే కొంచెం మాత్రమే. మనం బెల్లం తింటే పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అది మీ ఊపిరితిత్తులను శుభ్రం చేయగలదు. అది మీ మధుమేహానికి మంచిది. అది మీకు లేదా మరేదైనా కోసం మంచిది. మీకు చాలా విషయాలు, చాలా ప్రయోజనాలు వినిపిస్తాయి. బెల్లం నాకు మంచిది, కానీ కిడ్నీ సమస్యల కోసం ప్రమాదకరం. కానీ ప్రయత్నించడం ఖరీదు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సరే, ఈ ప్రయోగాలు మీరు చేయకూడదు. మార్కెట్‌లో దొరికే డబుల్ రిఫైన్డ్ చక్కెర తినండి. దాన్ని చెడ్డదిగా భావించిన నేను దాన్ని చెడ్డదిగా భావించను. అది మీకు బాగానే ఉంటుంది. కానీ నేను చెప్పను. గుర్రు ఈ విషయం జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు మీ నివేదికలో మరో ముఖ్యమైన విషయానికి వెళ్దాం. సోడియం, సోడియం మొదలైనవి. సోడియం మన శరీరంలో ఎక్కడి నుండి వస్తుందో ప్రజలు తెలుసుకుంటారు. అది ఉప్పు. అయితే ఉప్పు ఏమిటంటే ఇప్పుడు మనకు చాలా రకాల చవకైనవి, ఖరీదైనవి వస్తున్నాయి. సాధారణంగా అమ్మే గింజలు డేటాను సంతృప్తిపరుస్తాయి. ఇది రూ. 150 ధరలో గ్రీన్ కలర్ టాటా లైట్ అని పిలుస్తారు. దానికి ఒకటి వస్తుంది మీ హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్. ఇప్పుడు ఇన్ని రకాల ఉప్పులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ ఫిల్ట్రేషన్ కోసం ఏ ఉప్పును ఎంచుకోవాలి? ఇది ఒక కష్టమైన పని అవుతుంది. మరియు దీన్ని ఎలా సులభం చేస్తామో అది మేము మీకు సమాచారం ఇస్తాము. కాబట్టి ముందుగా మనం ప్రారంభిద్దాం. అత్యంత ఖరీదైన ఉప్పుతో. ఇది హేమాన్ సాల్ట్. దీన్ని ఎలా తయారు చేస్తారు? పర్వతాలలో నీటిని నిలిపి ఆ నీటిలోని నీరు ఆవిరైపోయినప్పుడు కింద మిగిలేది హిమాలయన్ ఉప్పు లేదా పింక్ సాల్ట్. ఇందులో పింక్ రంగు ఎక్కడి నుండి వస్తోంది? పింక్ రంగు వస్తోంది సహజ ఖనిజాల నుండి. ఈ ఉప్పులో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటే రక్తంలో రక్షణ పెరుగుతుంది. గుర్తుంచుకోండి. మీ పొటాషియం రిపోర్ట్ చెడుగా వస్తే మీరు ఏ ఉప్పు తింటున్నారో ఒక ప్రశ్న అడగండి. మీరు పింక్ సాల్ట్ తింటున్నారా? ఖరీదైనదా? అయితే ఇది అదే కారణంగా జరుగుతోంది. ఇప్పుడు దాని గురించి కొంచెం చూద్దాం. చవకైనది ఉప్పు యొక్క అది వెలుగు ఉప్పు కదా. టీవీలో ప్రకటన కూడా చూసి ఉంటారు. బీపీని నియంత్రిస్తుంది. ఇప్పుడు దాని ప్యాకెట్ తీసుకోండి. దాని వెనుక సోడియం క్లోరైడ్
85% 15% అని రాసి ఉంది. పొటాషియం క్లోరైడ్ అంటే అందులో పొటాషియం క్లోరైడ్ జోడించబడుతుంది. సింథటిక్ పొటాషియం క్లోరైడ్ జోడించబడుతుంది. దీనివల్ల అది బీపీని నిర్వహిస్తుంది. మీకు సరైన జోడీ మీకు అసలు సరిపోదు. మీ పొటాషియం పెరిగి ఉంటే మీరు ఈ ఉప్పు తింటే మీ పొటాషియం ఈ ఉప్పు వల్లే పెరిగింది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో పొటాషియం స్థాయి పెరగడం లేదు. ఈ 2 ఉప్పులను తిన్నప్పటికీ మీరు పొటాషియం స్థాయిని గమనించడం మంచి విషయం. అవి భవిష్యత్తులో ఎప్పుడైనా పెరిగితే ఈ కారణం వల్లే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా పెద్ద బోర్డు లైన్ ఉప్పు మార్చడం మీ పని మందు లేకుండా పూర్తవుతుంది. ఇప్పుడు మూడవ విషయానికి వెళ్దాం. అది మీ సాధారణ ఉప్పు. ఇది రూ. 27 ప్యాకెట్‌లో వస్తుంది. ఈ ఉప్పు తరచుగా బీపీని పెంచుతుంది, కానీ దీని లోపల పొటాషియం విలువ శూన్యం. కాబట్టి మీ బీపీ తక్కువగా ఉంటే మీరు ఈ ఉప్పును తీసుకోవచ్చు. సాధారణంగా ఉంటే మీరు తీసుకోవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉంటే ఇదే చేయాలి. వేరే ఆప్షన్ లేదు. బీపీ పెరుగుతుంది. అయితే మందులతో చేస్తారు. ఉప్పుతో అలా చేయరు. నా పాయింట్ అర్థమైందా? అంటే ఒకటి తక్కువ ప్రమాదకరం, ఒకటి ఎక్కువ ప్రమాదకరం. ఎక్కువ ప్రమాదకరమైన దానిపై మనం దృష్టి పెట్టాలి. అది పొటాషియం. బీపీ కాదు. బీపీని నిర్వహించడానికి నా వద్ద మరిన్ని మార్గాలు ఉన్నాయి. కానీ పొటాషియంను నిర్వహించడానికి నా వద్ద మార్గాలు పరిమితంగా ఉన్నాయి. అందువల్ల మనం ప్రొటెక్షన్‌ను కంట్రోల్ చేయడానికి ఉప్పును మార్చుతాము. కానీ మందులను ఆపము. నా మాట అర్థమైందా? మీ శరీరానికి ఎక్కువ మంచిది ఏమిటో అందుకే నేను ఓపీడీలో కూర్చుని చేసే పని ఏమిటంటే ఇది తినండి, అది తినండి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు అన్ని జ్ఞానాన్ని బదిలీ చేస్తున్నాను. దయచేసి దాన్ని బాగా గ్రహించండి. పునః మీకు పెద్ద పెద్ద ప్రశ్నలు వస్తున్నాయి. సరే, ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇప్పుడు మీ రిపోర్ట్‌లో కాల్షియం, ఫాస్ఫరస్ వస్తోంది. కాల్షియం మరియు ఫాస్ఫరస్‌ను మీరు ఆహారంతో నిర్వహించడానికి ప్రయత్నిస్తే మీ ఆహారం పూర్తిగా ముగిసిపోతుంది. అందువల్ల నేను నా రోగులకు ఆహారంలో అంత కఠినంగా నియంత్రించాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆహారంలో ఏదైనా వస్తువు మిగిలి ఉండదు. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ ఆహారంలోనే ఉంటాయి మరియు ఏదో ఒకటి మీ శరీరంలోకి వెళ్ళడం ఖాయం. కాబట్టి మీకు అభ్యంతరం ఉంటే పూర్తిగా అన్ని ఆహారాలు తిన్నారు. నేను పాలు ఉన్న వస్తువులను వదిలేశాను, తగ్గించాను, ఆపేశాను, ప్రోటీన్ వదిలేశాను. అయితే ఎక్కువగా 99.9% కేసుల్లో సమస్యలు పరిష్కరించబడతాయి మరియు ప్రత్యేకంగా మాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే మీరు ఏమి చేయాలి? గూగుల్‌లోకి వెళ్లి కాల్షియం రిచ్ ఫుడ్ ఐటెమ్స్ కోసం వెతకండి. చూడండి, పెళ్లి ఆగిపోయింది. ఫాస్ఫరస్ రిచ్ ఫుడ్ ఐటెమ్స్ కోసం వెతకండి. పెళ్లి ఇప్పటికే ఆగిపోయింది. కాబట్టి వీటిని నిర్వహించడానికి మాకు మరిన్ని వస్తువులను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం తినడం జరుగుతుంది, కానీ మీరు దాన్ని నిర్వహించవచ్చు సులభంగా మందుల సహాయంతో. మరియు ఇది జీవితానికి ప్రమాదకరం కాదు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మీ రక్తంలో ఫాస్ఫరస్ పెరుగుతున్నట్లయితే ఫాస్ఫరస్ మీకు శరీర నొప్పిని ఇస్తుంది. మీ ఎముకలను ఇది బలహీనపరుస్తుంది, కానీ మీ ప్రాణాలను తీసుకోదు. కాబట్టి మేము దాన్ని కాల్షియం మరియు విటమిన్ డితో భర్తీ చేయవచ్చు. అందుకే మాకు టెన్షన్ ఉండదు. ఫాస్ఫరస్ బైండర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా సులభంగా పనిచేస్తాయి. అందువల్ల దీన్ని నియంత్రించడానికి మాకు డైట్ ద్వారా ఎక్కువగా నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఆశిస్తున్నాను మీకీ ఎఫ్‌టి రిపోర్ట్‌లో ఉన్న అన్ని లెవెల్స్, అన్ని విషయాలు ఎక్కువగా కవర్ అయ్యాయి. అందులోని దుఃఖి క్లోరైడ్ మరియు ఆ అన్ని విషయాలు మిగిలిపోయాయి. కానీ మీరు సోడియం నియంత్రిస్తే క్లోరైడ్ స్వయంగా నియంత్రించబడుతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించవచ్చు, కానీ దాన్ని వివరించాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మనం ఆహారం గురించి మాట్లాడుకుందాం. అప్పుడు చర్చ ముగిసింది. ఒక విషయం రిపోర్ట్‌లో లేదు. అది మీ శరీరంలో ఎంత నీరు ఉండాలి. మనం ఆహారం తింటే నీరు తాగుతాం మరియు శరీరం సుమారు 70% నీరే ఉంటుంది. అయితే మన శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే వాపు రావచ్చు, నీరు నిల్వవచ్చు, నిమోనియా రావచ్చు, అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. నీరు తక్కువ తాగితే మన శరీరంలో కిడ్నీ వద్ద నీరు ఉండదు. తద్వారా యూరియా సరిగా తయారవదు. డీహైడ్రేషన్ వస్తే నీటి సరైన పరిమాణం మన శరీరంలో ఉండటం చాలా అవసరం. ఇప్పుడు నీటి సరైన పరిమాణాన్ని
మనం ఎలా నిర్వచించాలి? ఇప్పుడు ఎవరికైనా ఎక్కువగా చెమట పడుతుంది, ఎవరికైనా తక్కువగా పడుతుంది, ఎవరికైనా ఎక్కువ మాట్లాడే పని ఉంటుంది, ఎవరికైనా మాట్లాడే పని ఉండదు. ఎవరు ఎండలో పని చేస్తున్నారు, ఎవరు లోపల కూర్చున్నారు. ఇప్పుడు అందరికీ ఒకే విధంగా నీరు ఇవ్వగలమా? లేదా మీరు అర్థం చేసుకోవాలి. మీ శరీరానికి ఎప్పుడు నీటి కొరత ఉంటే అది మీకు సంకేతం ఇస్తుంది. ఏ సంకేతం ఇస్తుంది అంటే గొంతు ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది అంటే శరీరంలో నీటి కొరత ఉంది. నీరు తాగాలి. ఎంత పరిమాణంలో తాగాలి? ఎంత మోతాదులో తాగాలి? అనేది ఇప్పుడు ముఖ్యం అవుతుంది. కాబట్టి మీరు ఒక చిన్న పని చేయాలి. మీకు డయాలిసిస్ చేయడం లేదంటే ఒకసారి ఒక కప్పు నీరు తాగాలి. అంటే ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. అంటే నేను ఒక కప్పు నీరు తాగాను. 5-10 వరకు నిమిషాల తర్వాత దాహం తీరిందా? లేదా అని చూడండి. దాహం తీరిందా? లేదా అని చూడండి. ఒకేసారి తాగకూడదు. బాటిల్ నుండి తాగకూడదు. తప్పు నుండి తాగాలి. ఇలా నియంత్రణలో ఉంచితే మీకు ఎప్పుడూ శరీరంలో వాపు రాదు. నీరు చేరదు. మూత్ర ప్రవాహం సరిగ్గా ఉంటుంది. మరియు యూరియా శరీరం నుండి బయటకు వెళ్తుంది. స్థాయిలు తగ్గుతాయి. ఇప్పుడు డయాలిసిస్ జరుగుతున్న రోగుల శరీరంలో నీటిని మేము పూర్తిగా కొలిచినట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎలాంటి అదనపు నీరు ఇవ్వకూడదు. ఎందుకంటే వారి ఊపిరితిత్తులకు ప్రమాదం ఉంటుంది. అయితే సందర్భాల్లో ఎక్కడైతే వాపు ఉంది లేదా డయాలిసిస్ జరుగుతోంది వారికి 1 కప్పు బదులు అర్ధ కప్పు ఇవ్వాలి. మరియు అదే విధంగా ఇప్పుడు అర్ధ కప్పు 10-15 వరకు నిమిషాల తర్వాత తాగాలి. ఆపై 10-15 వరకు నిమిషాల తర్వాత తాగాలి. ఎందుకంటే ప్రతి 1 గంటకు లేదా ప్రతి 2 గంటలకు మూత్రం వస్తుంది. అది శరీరం నుండి బయటకు వెళ్తుంది. దీని ద్వారా మీ శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయం లభిస్తుంది. మీరు తాగిన నీరు మూత్రాశయంలోకి వెళ్తుంది. 10-15 వరకు నిమిషాల్లో మీరు మళ్ళీ మరొక నీరు తాగుతారు. కాబట్టి అదనపు నీరు శరీరంలో చేరదు. గమనించండి, శరీరంలో వాపు వస్తే ఉప్పును చాలా తగ్గించాలి. ఎలాంటి ఉప్పు తీసుకోకూడదు. మీరు ఎంత ఎక్కువ ఉప్పు తింటే అంత ఎక్కువ నీరు శరీరంలో నిల్వ ఉంటుంది. ఉప్పును తగ్గిస్తే శరీరం నుండి నీరు బయటకు వెళ్తుంది. ఎవరైనా వ్యక్తికి ముఖం, చేతులు లేదా కాళ్లలో ఎక్కడైనా వాపు ఉంటే వారు తమ మొత్తం ప్రోటీన్ స్థాయిని పరీక్షించుకోవాలి. వారి నివేదికల్లో మొత్తం ప్రోటీన్ తక్కువగా ఉంటుంది మరియు వారు తమ థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకోవాలి. మీ థైరాయిడ్ T6 స్థాయి పెరిగి ఉంటే అది మీకు ఒక పెద్ద సమస్య. దాన్ని పరిష్కరించడం చాలా అవసరం. మీరు సమస్యను పరిష్కరిస్తే వాపు తగ్గిపోతుంది. కానీ మీరు పరిష్కరించకపోతే ఎంత ప్రయత్నించినా వాపు తగ్గదు. థైరాయిడ్ మన శరీరంలో మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది. మీరు తినే ఆహారంలో ఎంత ప్రోటీన్ తయారవుతుంది, ఎంత ప్రోటీన్ తయారవదు అనేది థైరాయిడ్ పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే కూడా మీరు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఇది మీకు గుర్తుంచుకోవాలి. దీన్ని రాసుకోండి. అవసరమైతే రాసుకోండి. నేను దీన్ని రేపు పరీక్షించి డాక్టర్ గారికి పంపుతాను. సరే. ఇప్పుడు మీ రిపోర్ట్‌లో ఉన్న విషయాలు చాలా క్లియర్ చేశాము కానీ ఇంకా ఒక విషయం మిగిలింది. అది పండ్లలో పులుపు పండ్లు. పులుపు పండ్లు మేము నిషేధిస్తాము. శరీరా పేషెంట్లు చాలా బాగా తెలుసుకుంటారు. మీరు పులుపు పండ్లు తిన్నారని, మామిడి తిన్నారని మరియు ఏదైనా తిన్నారని చెప్పగానే చికిత్స ఆపివేయబడుతుంది. సరే, చికిత్స ఇవ్వడం పూర్తిగా ఆపివేస్తారు. మీరు ఎంత ఇబ్బంది పడినా డాక్టర్ గారు మీకు అసలు అనుమతి ఇవ్వరు. ఎందుకు అంటే మీ రిపోర్ట్‌లో యూరిన్ రిపోర్ట్ గురించి చెబుతాను. మీ యూరిన్ యొక్క పీహెచ్ ఏమిటి? అందులో ఎస్‌డి అని రాసి ఉంది. మీ యూరిన్ అది ఆమ్లంగా ఉంటుంది ఎందుకంటే అది శరీరంలో తయారయ్యే ఆమ్లం. కిడ్నీ దానిని తొలగిస్తుంది మరియు రక్తంలో పీహెచ్‌ను నిర్వహిస్తుంది. కిడ్నీ చెడిపోతే టక్నీ కూడా చేరుతుంది. యూరిన్ కూడా పుల్లగా ఉంటుంది మరియు ఆమ్లం కూడా చేరుతుంది. ఇప్పుడు మీ రక్తం ఆమ్లంగా ఉంది మరియు ఉప్పగా ఉంది. మీరు తియ్యగా మరియు పుల్లగా అనుకుంటే మీ రక్తంలో ఆమ్లం పెరుగుతుందా లేదా తగ్గుతుందా? 5 నిమిషాల్లో నేను మీకు చెబుతాను. అదే విధంగా నారింజలు, ముసంబి, ద్రాక్ష తింటే ఏమవుతుంది? టమోటాలు ఏమవుతుంది? టమోటాలలో కూడా ఉంది. కాబట్టి ఏదైనా వస్తువులో ఏ రకమైన ఆమ్లం ఉన్నా సరే, అది టార్టారిక్ ఆమ్లమైనా, సిట్రిక్ ఆమ్లమైనా మీరు తీసుకోకూడదు. ఆహారం మరియు ఆమ్లం అంటే వెనిగర్ కూడా నిలిపివేయబడుతుంది. కర్డ్ కూడా నిలిపివేయబడుతుంది. ఎందుకంటే ఇందులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది.
కాబట్టి మన రక్తం యొక్క pH స్థాయిని నియంత్రించాలనుకుంటే మీరు ఈ వస్తువులను నిలిపివేయాలి మరియు మీ శరీరంలో ఆ ఆమ్లాన్ని శాంతపరిచే కొన్ని వస్తువులను చేర్చాలి. ఎప్పుడైనా మన చేతి కాలిపోతే లేదా ఏదైనా ప్రమాదం జరిగితే కాలిపోయినప్పుడు మనం ఏమి చేస్తాము? పాలు ఉంటే పాలు ఇస్తాము, రాసుకుంటాము, చల్లగా రాసుకుంటాము. అలాగే మనకు లోపల కాలుతున్నప్పుడు దానిని న్యూట్రలైజ్ చేసే ఏదైనా వస్తువును మనం లోపల వేస్తాము. అది సోడా. ఉదాహరణకు మీ కడుపులో చాలా కాలుతున్నప్పుడు, ఆమ్లత్వం అనిపిస్తున్నప్పుడు మీరు ఏమి చేస్తారు? సోడా తాగుతారు. అదే విధంగా మనం సోడా పౌడర్ లేదా బేకింగ్ సోడా తీసుకుంటాము. బేకింగ్ సోడా చాలా మంది రోగులు ఇప్పటికే తీసుకుంటున్నారు. ఇది నో డోసిస్, ఓసిస్, సోడా ఫేస్ మల్టిపుల్ పేర్లతో ఉంది. సోడా నెక్ ఈ టాబ్లెట్‌ను మీరు తీసుకుంటూ ఉండాలి. మరియు మీరు ఎప్పుడైనా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే, మీరు కేవలం బైకార్బోనేట్ సీరం, బైకార్బోనేట్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఖరీదైనది. నాకు తెలుసు. కానీ చేయించుకోవాలి. ఇది ఒక తప్పు చాలా మంది రోగులు చేస్తారు. మరియు తరచుగా దీని ధర చాలా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. మీరు దీన్ని పరీక్షిస్తే ఇది మీకు తెలుస్తుంది. అందువల్ల ఎంతమంది రోగులు ఉన్నా మనం జాగ్రత్తగా ఉంటాము. తప్పుగా కూడా పెరగకుండా చూడాలి. ఇలా పెరుగుతుంటే బైకార్బోనేట్ తగ్గుతుంటే వెంటనే చర్య తీసుకోవాలి. అవి నెలవారీగా చేయించుకోవాలి. మీది ఇలా నియంత్రణలో ఉంటే ఒక పరిస్థితి ఉంటుంది. మెటాబోలిక్ అసిడోసిస్ అది శరీరంలో ప్రారంభం కావడం లేదు. ఇది కిడ్నీని వేగంగా దెబ్బతీస్తుంది. అందులో కిడ్నీ సిఈడి స్టేజ్ 1లోకి వెళ్తుంది. సిఈడి అంటే కిడ్నీ క్రమంగా దెబ్బతింటోంది. ఈ సిఈడి అంటే చాలా వేగంగా, తక్కువ సమయంలో దెబ్బతింటోంది. కాబట్టి ఈ పరిస్థితిని ఆపడానికి శరీరంలో సరైన మందులను తీసుకోవడం అవసరం. మీరు అర్థం చేసుకున్నారు మరియు ఈ కారణంగా మనం పులుపు, పండ్లు మరియు టమోటా వంటి కూరగాయలను పూర్తిగా ఆపివేయాలి. ఇప్పుడు చివరగా నేను మీకు ఒక చివరి సూచన ఇవ్వాలనుకుంటున్నాను. అది మీ చాయ్ మరియు కాఫీని పూర్తిగా ఆపివేయడం. ఎందుకు ఆపివేయాలని నేను చాలా సంక్షిప్తంగా చెప్పగలను. చాయ్ మరియు కాఫీ మీ శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. మీరు ఆహారం తింటే అందులోని ఐరన్ శోషణకు ఆటంకం కలుగుతుంది. మీరు చాయ్ లేదా కాఫీ తాగితే మీ శరీరంలో ఐరన్ శోషించబడదు. మీ హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటుంది మరియు మీ టాబ్లెట్లు నోడాసిస్ బోషసిస్ వాటి శోషణలో కూడా ఆటంకం కలుగుతుంది. మీ బైకార్బోనేట్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాయ్, కాఫీ తాగితే డాక్టర్ గారు మీపై కోపగించుకుంటారు. సిద్ధంగా ఉండండి. తాగకుండా రండి. బాగుంది. ఈ వీడియో ద్వారా మీరు ఏమి తినకూడదో తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఆ విషయాలను చాలా మంచి విధంగా తెలుసుకున్నారు. వాటిని తీసివేయండి. 2 మిగిలిన వాటి జాబితా తయారు చేసుకోండి. మీకు ఇష్టమైన వాటి జాబితా తయారు చేసుకోండి. మరియు మీరు ఎప్పుడైనా నా వద్దకు వచ్చినప్పుడు ఆ జాబితాను తీసుకురండి. ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఎందుకు వద్దని చెప్పాలో నేను మీకు పూర్తి కారణం ఇస్తాను. దానిని శోధించండి. మీకు సమాధానాలు లభిస్తాయి. డాక్టర్ గారు చెప్పినది నిజమా లేదా అబద్ధమా అని తెలుసుకోండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.